మీకు అంటే అందరి డైరెక్టర్స్‌కి అడిగే ప్రశ్నే. బాలకృష్ణ గారితో వర్క్ చేయటానికి ముందు, వర్క్ చేసిన తర్వాత మనకు కొన్ని భ్రమలు, కొన్ని అపోహలు ఉంటాయి కదా సార్! అవి పోతాయి. చాలామంది ప్రీవియస్ ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో వర్క్ చేసిన వాళ్ళందరూ అదే ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఏం చెప్తారు? బాలకృష్ణ గారితో వర్క్ చేయక్కర్లా. ఒక సినిమా మొత్తం జరిగితేనే ఒక ఆయనేంటో అర్థం అవ్వటానికి. ఒక్కరోజు నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను ఫస్ట్ టైం వంశీ గారు తీసుకెళ్లారు, నాగవంశీ గారు. వెళ్ళినప్పుడు ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూర్చున్నాం. సో ఆ రోజే అర్థమైపోయింది, మనం విన్న బయట బాలకృష్ణ గారి గురించి మనం వింటుంది వేరు, బట్ ఒరిజినల్ బాలయ్య బాబు గారు వేరు. అంటే బంగారం అని ఊరికి అనరాయండి, చాలా డౌన్ టు చాలా కూల్గా ఉంటారు. ఒక డైరెక్టర్కి నేను చెప్తుంటా కదా, అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు కంప్లీట్గా. అంటే మీరు ఏదైనా చెప్తే విందామని ఉన్నాను నేను అని ఒక బిగ్ స్టార్ మన ముందు కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది మనకి? మోర్ రెస్పాన్సిబుల్. సో నా ప్రీవియస్ ఫిల్మ్స్కి ఈ సినిమాకి నాకు ఛాలెంజ్ ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్. కంప్లీట్గా డైరెక్టర్తో వస్తున్నారు, డైరెక్టర్తో చెప్తాడు, మనం చేయాలి అనే ఒక తపన ఆయనలో కనబడుతుంది అనమాట. సో ఆ ఛాలెంజెస్ అన్ని మనమే తీసుకోవాలి. ఆయన చేత అన్నీ బెస్ట్ చేయించాలి, యాక్షన్ బాగా చేయించాలి, ఫన్ చేయించాలి. నిన్న వచ్చిన చిన్ని సాంగ్ ద్వారా మీకు కొన్ని చిన్న గ్లిమ్స్ మీకు లీకేజ్ వచ్చి ఉండాలి, ఎందుకంటే చాలా అందంగా చూపించడానికి ప్రయత్నించాం. అంటే స్వెటర్స్ వేసాం, షర్ట్ వేసి పైన స్వెటర్ వేసాం, రకరకాలుగా. అంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే బాలకృష్ణ గారిని అందంగా చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేయాలి, బాలకృష్ణ గారిని అందంగా చూపించాలి, న్యూ ఏజ్ ఆడియన్స్కి దగ్గర ఎలాగ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ చాలా బలంగా పెట్టుకున్నాం మీ అందరం. సో అది ప్రాపర్గా రిఫ్లెక్ట్ అయింది.